సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. రాజపాలెం గ్రామాన్ని గ్రావెల్ మాఫియా అడ్డాగా మార్చేశారు. ప్రసన్న రాజకీయ చరిత్ర ముగిసిపోయింది, ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. సాక్షాత్తు ఎమ్మెల్యే అవినీతిపరుడై అవినీతిపరులను ప్రోత్సహిస్తూ ఉంటే కింది స్థాయిలో నాయకులు నీతిమంతులుగా ఎలా ఉంటారని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశ్నించారు. కొడలూరు మండలం నార్తరాజపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు చూస్తూ ఉంటే ప్రసన్న ఓటమి ఖాయమైపోయిందని తేల్చేశారు. రాజకీయాలతో ప్రమేయం లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నుంచి అటు ఉదయగిరి నుంచి ఇటు నెల్లూరు దాకా ప్రజాసేవే పరమావధిగా ప్రజల ఆదరాభిమానాలు చూరుగున్న వీపీఆర్ని విమర్శించే అర్హత, పూటకో పార్టీ మారే చరిత్ర ఉన్న ప్రసన్నకు లేదన్నారు. ఇన్నాళ్లు ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులతో భయభ్రాంతుల మధ్య బతికిన రాజపాలెం వాసులు తాను ఎమ్మెల్యే అయ్యాక నిర్భయంగా రాజుల్లా బతకొచ్చన్నారు. కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక కొల్లగొట్టారన్నారు. అవినీతికి అడ్డాగా మార్చేశారని, తానంటుంటే జీర్ణించుకోలేని ప్రసన్న పొంతనలేని మాటలు మాట్లాడుతూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అంటారే రాజపాలెం సెంటర్లో మాట్లాడాలని అడిగాడు. ఇవ్వలేకపోయే అవకాశం లేకుండా ఏమనుకోవద్దు. మంచి గట్టి నాయకుడు యజమానులతో మన ప్రశాంత్ రెడ్డి గారిని సన్మానిస్తున్నాడు. ఎవరు పూలు పైకి ఎద్దు, మేడం వెనక్కి దిగుతున్నారు, ఎవరు పైకి ఎద్దు.